హాయ్. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో మహాశివరాత్రి పూజ ఎలా జరిగింది అనే విశేషాలు చూద్దాం. వచ్చేసేయండి. వీడియో చేయడం కాస్త ఆలస్యమైందండి, క్షమించాలి. మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఇంట్లో మహాశివరాత్రి పూజ ఎలా జరిగింది అనేది వీడియో పెడుతున్నానండి. ముందుగా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకొని యథావిధిగా ప్రతి పండక్కి మనం చేస్తున్నట్లే కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టుకొని నిత్య దీపారాధన చేసేసుకున్న తర్వాత ఒక పీఠాన్ని సిద్ధం చేసుకున్నానండి. ఈ పీఠానికి ఇలా స్వస్తిక్ గుర్తుతో పసుపు, కుంకుమలు, గంధములతో అలంకరించుకున్నాను. స్వామివారికి వెనుక వైపున ఇలా ఆరాలాగా ఉంటుందని ఒక స్వస్తిక్ పీఠాన్ని అరేంజ్ చేసుకున్నానండి. ఇప్పుడు స్వామివార్ల చిత్రపటాన్ని సిద్ధం చేసుకున్నానండి. పార్వతీ పరమేశ్వరులు కుటుంబ సమేతంగా ఉన్న చిత్రపటాన్ని సిద్ధం చేసుకుని స్వామి అమ్మవార్లకు విరివిరిగా ఆసనాలను సిద్ధం చేసుకున్నాను. ఆ పరమేశ్వరుడు ఈ మహాశివరాత్రి ఎందుకు మనం జరుపుకుంటాము అంటే, పరమేశ్వరునికి లింగ ఆకారం అనగా స్వామివారు లింగాకృతిని పొందిన నాడు ఈ శివరాత్రి. స్వామివారు ఈ మహాశివరాత్రి నాడు లింగ రూపంలో ఉద్భవించారు. కావున మహాశివరాత్రి నాడు మనం విశేషంగా పూజలు జరుపుకుంటాము. నాకైతే మహాశివరాత్రి చాలా ఇష్టమండి. ఈ పండగ పర్వదినాన్ని చాలా ఉత్సాహంగా ఎంతో ఇష్టంగా చేసుకుంటాను. నాకు పరమశివుడు అంటే చాలా ఇష్టమని చాలా వీడియోస్లో చెప్పాను కదండి. ఇలా స్వామివారికి పీఠాన్ని సిద్ధం చేసుకొని స్వామివారి యొక్క విగ్రహం ఉందండి. విగ్రహాన్ని కూడా చక్కగా పూలతో అలంకరించుకున్నాను. అదేవిధంగా పక్కన ఇంకొక ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారిని వేంచేపు చేసుకున్నానండి. అలాగే చిన్ని గణపయ్యను వేంచేపు చేసుకున్నాను. ఆదిగా పూజలు అందుకునే ఆ గణనాథునికి నిత్య దీపారాధన వెలిగించుకున్నాను. ఇలా మహాశివరాత్రి నాడు కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే చాలా శుభప్రదమండి. ఎందుకంటే స్వామివారి సమేతంగా అమ్మవారు కూడా ఉంటారు కాబట్టి కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాను. ఇలా పూజకంతా కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి చామంతి పుష్పాలు, ఇలా పన్నీరు రోజాలతో అలంకరించుకున్నానండి చక్కగా. చాలా అంటే నాకు ఇష్టమైనటువంటి పూజల్లో, నాకు ఇష్టమైనటువంటి పండుగ పర్వదినాల్లో ముఖ్యంగా మహాశివరాత్రి అండి. తర్వాత దీపావళి, సంక్రాంతి, దసరా పండుగలు చాలా ఇష్టంగా చేసుకుంటానండి. కృష్ణాష్టమి కూడా చాలా ఇష్టంగా చేసుకుంటాను. స్వామివారికి దీపజ్యోతి వెలిగించిన తర్వాత ఇలా ధూపదీపాలు సమర్పించుకున్నాను. స్వామివారు చూడండి అలంకరణలో చాలా ముచ్చటేస్తున్నారు. నగుమోముతో కూర్చుని ఉన్నట్లుగా అనిపించింది నాకు. ఇలా నిత్య ధూపదీపములు చూపించిన తర్వాత ముందుగా విఘ్నేశ్వర స్వామికి బెల్లాన్ని నివేదించాను. అరటి పళ్ళను కూడా నివేదించానండి. అలా స్వామివారికి ధూపం వేయగానే ఆ ధూపకాంతుల మధ్య ఎంత తేజోయమానంగా ప్రకాశిస్తున్నట్లుగా అనిపించారు నాకు. స్వామివారు ముసిముసిగా నవ్వుకున్నట్లుగా అనిపించింది నాకు. అలా చూడండి విగ్రహంతో పాటుగా నేను చిత్రపటాన్ని ప్రతిసారి కూడా ఇలానే పూజ చేసుకుంటానండి. స్వామివారికి ఇట్లా విఘ్నేశ్వరుడికి ఇట్లా బెల్లము, అరటిపళ్ళను నివేదించిన తర్వాత స్వామివారికి కూడా అరటిపళ్ళను నివేదించాను. తర్వాత మా వారి చేతుల మీదుగా ముందుగా స్వామివారికి పరిశుద్ధమైన గంగాజలంతో అభిషేకాన్ని ప్రారంభించాము. ప్రతి ఏటా కూడా ఈ మహాశివరాత్రి నాడు పూజలో భాగంగా అభిషేకం వరకు మా వారు చేస్తారండి. ఇలా ఆనవాయితీ మాకు. ఒకవేళ మా వారు అంటే పక్కన లేరు అంటే నేనే అభిషేకం చేస్తాను స్వామివారికి. స్వామివారికి ఇంటికి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల మీదుగా అభిషేకం, అందులోనూ మగవాళ్ళ చేతుల మీదుగా అభిషేకం చేస్తే మంచిది అంటారు కదండి. ఎంతో ఇష్టంగా స్వామివారికి అభిషేకం చేసుకుంటామండి మహాశివరాత్రి సందర్భంగా. ఇలా అభిషేకానంతరం ధూపదీప హారతి చూపించి మళ్ళీ గంధపు జలంతో అభిషేకాన్ని చేస్తాము. స్వామివారికి అభిషేక ప్రియులు అంటారు కదండి స్వామివారిని. స్వామివారికి ఎన్ని నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా
అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి మహాశివరాత్రి నాడు. ఎందుకంటే స్వామివారికి అభిషేకానికి మించి ఆయన సంతోషించేది మరొకటి ఏమీ ఉండదండి. అభిషేకం కూడా ఇలా చేయాలి, అలా చేయాలి అనేమి నియమాలు లేదండి. మనకు తోచిన రీతిలో, మన శక్తితో, మన ఓపికతో మనం చేసుకోవచ్చు. ఒక చెంబుడు నీళ్లు స్వామివారి మీద అలా ధారగా పోసి ప్రార్థించుకున్నా కూడా ఆయన ఎంతో ప్రసన్నమవుతారండి. కుంకుమ జలంతో కూడా అభిషేకాన్ని చేశామండి. స్వామివారికి అలా అభిషేకం చూస్తున్నా, లేక చేస్తున్నా మనసులో ఉన్నటువంటి భావనే ఒకలాగుంటుంది కదండీ! ఎంతో భక్తితో, గౌరవంతో మనం చేసే అభిషేకం అనేది భగవంతుడు స్వీకరిస్తాడండి. భగవంతుని విషయంలో సమయంలో ఇలా ప్రతి ఒక్కటి మనకు నచ్చిన రీతిలో, మనకు తోచిన రీతిలో, మన శక్తితో చేసుకుంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదండీ! ఆ శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, మన శివయ్య తండ్రి అభిషేక ప్రియుడు కదా అండి. మరి ఇప్పుడు చూడండి, విభూది జలంతో ఇలా ధారగా అభిషేకం చేస్తున్నాము. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు స్వామివారు అలా ఎంతో సంతోషంతో ప్రసన్నులై తన్మయత్వంతో అక్కడే కూర్చుండిపోతారు అంటారు కదండి. స్వామివారికి అభిషేకం అంటే అంత ప్రీతి అంటారు. అందుకనే ఆ అభిషేక ప్రియుడికి ఎంతో ఇష్టమైన అభిషేకాదులు మాత్రం చక్కగా ఇంట్లో నిర్వహించుకున్నామండి. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా స్వామి మమ్మల్ని కరుణించాలని కోరుకుంటానండి. ఎంతో కొంత మనకున్న శక్తితో స్వామివారికి ఎంతో కొంత మన శక్తితో, మన ఓపికతో సమర్పించుకుంటే ఆ స్వామివారు ఖచ్చితంగా మన పూజను స్వీకరిస్తారు అని నమ్ముతానండి నేనైతే. ఇలా అభిషేకం తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాము. ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆవు పాలతో అభిషేకాన్ని నిర్వహించాము. చూడండి, ఆ ఆవు పాల యొక్క ధారలో స్వామివారు ఎంతగానో ప్రకాశిస్తున్నట్లుగా అనిపించింది నాకు. స్వామివారి ముఖం నాకు కనిపిస్తున్నట్లుగా ఉంది. నగుమోముతో ఆయన మన అభిషేకాన్ని స్వీకరిస్తున్నారా అన్నంత ఆనందం కలిగించింది. ఇది ఎవరికి వాళ్లకు కలిగే ఫీలింగే కదండి. అది ఒకరి మాటల్లో మనం చెప్పలేము. వాళ్ళ అనుభూతి అలా. నాకైతే మాటలు రావట్లేదు. అభిషేకం చేసే సమయంలో అయితే అలాంటి అనుభూతిని నేను పొందానని చెప్పవచ్చు. ఇలా వర్ణిస్తూ చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే స్వామివారికి ఎలా పూజ చేసుకున్నాము అనే ఆ ఫీలింగ్ని మనం మాటల్లో అయితే కరెక్ట్గా వివరించలేము. అంటే కన్వే చేయలేము అనిపిస్తుంది. అది ఒక మానసిక ఎలా చెప్పాలో తెలియట్లేదు. మనం మానసికంగా పొందే ఆనందం అదే అనమాట. అది మాటల్లో అయితే ఎక్స్‌ప్రెస్ చేయలేమనిపిస్తుంది నాకు. ఇలా స్వామివారికి అభిషేకం చేస్తుంటే మాత్రం నాకు చాలా ఇష్టంగా చూస్తాను. ఇంకా చేయడం అంటే కూడా ఇష్టం. కానీ ప్రతి ఏటా మా వారే అభిషేకం చేస్తారండి. మిగతా పూజా కార్యక్రమాలన్నీ కూడా నేనే నిర్వహిస్తాను. అభిషేకం చేస్తున్నంత సేపు మా వారే చేస్తారు. ఇక ఆయన అందుబాటులో లేరు, ఇంక పూజలో ఆయన కూర్చోవడానికి వీలు లేదు అన్నప్పుడు మాత్రమే నేను అభిషేకం చేస్తానండి స్వామివారికి. ఇక నిత్య పూజల్లో భాగంగా ప్రతిరోజు కూడా స్వామివారికి నేనే పూజలు, కైంకర్యాలన్నీ చేసుకుంటానండి ఇంట్లో. పూజ చేసుకున్నంతసేపు మనకెంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి మనసు. ఇక స్వామివారికి ఇష్టమైనటువంటి ఆవు పెరుగుతో కూడా ఆవు పెరుగుతో కూడా అభిషేకం చేసుకున్నామండి. స్వామివారు అభిషేక ప్రియులు అంటారు కాబట్టి మనం అన్ని రకాల ద్రవ్యాలతో పూజ చేయాలి, అన్ని రకాల ద్రవ్యాలతో మనం అభిషేకం చేయాలని ఏమీ లేదండి. మనకు తోచినట్లుగా చెప్పాను కదండి, మన శక్తి మేరకు చేసుకుంటే చాలు. అది వాళ్ళ సంతృప్తి అండి. ఇలా చేసుకుంటే మనకు తృప్తిగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు వాళ్ళ కోరికతో వాళ్ళ శక్తితో చేసుకుంటారు. అంతేకాని స్వామివారికి ఇవన్నీ నైవేద్యంగా సమర్పిస్తేనే స్వామివారు కోరికలు తీరుస్తారనో, ఆయన యొక్క దీవెనలు మన మీద ఉంటాయి అనేం కాదండి. మనకు చిన్న చూడండి, ఒక రాగి చెంబుతో దోసెడు నీళ్లు ఆయన మీద సమర్పించినా కూడా ఆయన ఎంతో పొంగిపోతారు. మరి మహాశివుడు అంటే బోలా శంకరుడు అని ఊరికే అనలేదు కదండి. కాబట్టి ఆ బోలా శంకరుడికి మన మనసుకు నచ్చినట్లుగా ఏ పూజ చేసినా స్వామివారు ఇట్లే స్వీకరిస్తారని నేను బాగా నమ్ముతానండి. అంటే నేను ఎలా చేసుకోవడానికి ఇష్టపడతాను, స్వామివారికి ఎలా పూజలు చేస్తే నాకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది అనే విషయాన్ని మీకు కన్వే చేయడానికి నేను వివరిస్తున్నానండి. ఈ వీడియోలో భాగంగా ఎక్కడైనా మీకు తప్పుగా అనిపించినా, మీకు వినిపించినా దయచేసి క్షమించండి. లేదు, మీకు వీడియో లెంతీగా అనిపించినా, బోర్ కొట్టేసినా స్కిప్ చేయగలరు.
ఇకపోతే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఎంతో ఇష్టంగా ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో ముచ్చట పడుతూ ఇష్టంగా చేసుకునే ప్రతి పూజ కానీ, ప్రతి వంట విషయాల్లో కానీ మన పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్‌లో చాలా విషయాలు ఉంటాయండి. ఆడవాళ్ళకు ముఖ్యంగా ఉపయోగపడే విశేషాలే ఉంటాయి. ఇక చివరగా స్వామివారికి పంచదారతో అభిషేకం చేసుకున్నానండి. ఇలా మనం అన్నీ విడివిడిగా అభిషేకం చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఓపిక లేని వాళ్ళు అన్నీ కూడా మనం పంచామృతంగా తయారు చేసుకొని, పంచామృతంతో కూడా ఒక్కసారిగా చేసుకోవచ్చు. వాళ్ళ ఓపిక యొక్క శక్తి. నాకు ఎలా చేసుకుంటే నచ్చుతుంది, నాకెలా చేసుకుంటే స్వామివారికి సేవ నాకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తున్నానండి. స్వామివారికి అభిషేకానంతరం ఇలా ధూపదీపాలు మరొకసారి చూపించుకున్నానండి. చూడండి, ధూపకాంతుల మధ్య అమ్మవారు, అయ్యవారు ఎంత ముచ్చటగా, ఎంత నగుమోముతో కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు. ఇంకా వీడియో అంటారా, మా వారు అభిషేకం చేస్తున్నప్పుడు నేనే తీశానండి. ఇక నేను పూజ చేస్తుంటే మా వారు తీశారు. కొన్నిసార్లు మా పిల్లలు కూడా వీడియో తీస్తూ ఉంటారండి. అలా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు పూజ చేసుకుంటూ వీడియో చేయటం చాలా కష్టమండి. ఎందుకంటే స్వామివారి మీద లగ్నం చేస్తూ పూజలు చేసుకుంటూ ఎక్కడా కూడా మనం శాస్త్రోక్తంగా చేయడానికి మిస్ కాకుండా చేయడానికి నేను ట్రై చేస్తుంటానండి. ఎంత కష్టపడి వీడియో తీసి మీ అందరి కోసం, అంటే మీరందరూ కూడా చూసి ఆనందిస్తారనే ఉద్దేశంతోటే కదండి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాము. కాబట్టి మా కష్టాన్ని గుర్తించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను ఒక్క లైక్తో సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైకే మాకు బోలెడంత సపోర్ట్ అండి. చూడండి, గణపయ్య చక్కగా బెల్లాన్ని ఆరగించి కూర్చున్నారు. ఇకపోతే స్వామివారికి పూజానంతరం, అంటే అభిషేకానంతరం స్వామివారికి పుష్పాదులతో, పసుపు కుంకుమ గంధాలతో పూజించానండి. ఇంకా స్వామివారికి అష్టోత్తరాలు చేసుకోవడానికని బిల్వపత్రాలను తీసుకున్నానండి. ఇదివరకటి వీడియోలో మీకు బిల్వపత్రాలు ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది వీడియో చేసున్నాను. ఎవరికైనా వీడియో కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింకు చూసేసేయండి. నేను వీడియో రూపంలో మీకు ఏది ప్రజెంటేషన్ చేసినా, ఏది చెప్పాలనుకున్నా వీడియోలోనే చెప్పాలి కదండి. అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక స్వామివారికి బిల్వాష్టకం, లింగాష్టకం, అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాను. ఇకపోతే స్వామివారికి ఇంకా ఎన్ని అష్టోత్తరాలు ఉన్నాయో, ఎన్ని మనకి పూజలు, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అవన్నీ కూడా చదివేసుకుంటానండి. ఇంకెంత టైం అయినా పర్లేదని చెప్పి అన్నీ కూడా చదువుకుంటాను. హ్యాపీగా అనిపిస్తుంది. స్వామివారి ముందు ఒక్క దీపం వెలిగించి, ఒక్క ధూపం వెలిగిస్తే ఎంత కళకళలాడుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది కదండి. పూజ మధ్యలో పవర్ కట్ కూడా అయిందండి. అందుకనే కొన్ని దగ్గరలో మనకి లైటింగ్ మిస్ అయింది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి.
పూజల్లో నాకు మా వారు, పిల్లలు కూడా బాగానే హెల్ప్ చేస్తారండి. అందువల్లే నేను వీడియోలు చేయగలుగుతున్నాను. ఒకవేళ మా వారు లేరు పక్కన అంటే నేను ట్రైపాడ్ పెట్టుకొని వీడియో షూట్ చేసుకుంటూ పూజలైతే చేసేసుకుంటానండి. ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇక స్వామివారికి అష్టోత్తరాలు చేసుకుంటున్నానండి. ఇగోండి బిల్వపత్రాలు, స్వర్ణ బిల్వపత్రాలతో స్వామివారికి ఎంతో ఇష్టంగా అష్టోత్తరాలు చేసుకుంటూ స్వామివారికి సమర్పించుకున్నానండి. స్వర్ణ అంటే నిజమైన స్వర్ణం కాదులేండి. ఈ స్వర్ణ రంగులో ఉన్నటువంటి బిల్వపత్రాలు మనకు ఒరిజినల్ అయితే దొరకదు కదండి సిటీస్లో. పల్లెటూరులో అయితే మనకు బిల్వపత్రాలు దొరుకుతాయి. కానీ మనకు ఇక్కడ అవైలబిలిటీ ఉండదు కాబట్టి నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇంక ఇది ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను ఏంటి అనేది ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో పెడతాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇకపోతే మన సబ్స్క్రైబర్స్కు చిన్న విన్నపం అండి. ఎవరికైనా మన వీడియోస్ అంటే మన పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నుంచి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు? పూజా వీడియోస్ కావాలనుకుంటున్నారా? లేక షాపింగ్ వీడియోస్ కావాలనుకుంటున్నారా? లేక కుకింగ్ వీడియోస్ కావాలనుకుంటున్నారా? అనేది మీరు కామెంట్స్ రూపంలో పెడితే మీకు నచ్చిన విధంగా వీడియోస్ అప్లోడ్ చేయగలను. మీ నుంచి మన పద్మశ్రీ కలెక్షన్స్ ఛానల్ కోరుకునేది ఒకటేనండి. మీరిచ్చే లైక్, మీరు చేసుకునే సబ్స్క్రైబ్ మన ఛానల్కు ఎంతో సపోర్ట్ అవుతుంది. ఇలా ఈసారి మన ఇంట్లో ఇలా మహాశివరాత్రి పూజ చేసుకోవడం నాకు చాలా సంతోషం అనిపించిందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. పూజకు సంబంధించిన వీడియోస్ కదా, మనసుకి కష్టంగా అనిపిస్తుంది. మహాశివరాత్రి నాడు సాయంత్రం మేము శ్రీకాళహస్తికి వెళ్ళామండి. స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. అది కూడా ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తానండి. అసలు శ్రీకాళహస్తి యొక్క వైభవం అంటే స్వామివారి శివరాత్రి నాడు శ్రీకాళహస్తిలో చాలా వైభవంగా ఉంటుందండి. ఒక పెద్ద తిరణాలు జరిగినట్లుగా అనిపిస్తుంది. అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను మీకు ఇంకొక వీడియోలో. మహాశివరాత్రి నాడు శ్రీకాళహస్తి కూడా చాలా భక్తులతో కిక్కిరిసిపోతుంది. తిరుమలలో ఎలాగైతే మనకు శ్రీవారి సేవలో ఎలా జనాలు ఉంటారో అంత క్రౌడ్ ఉంటుందండి శ్రీకాళహస్తిలో. కానీ ఆ రోజున మాకు బ్రేక్ దర్శనం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి మేము ఎలా దర్శనం చేసుకున్నాము ఏంటి అనేది ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళకి ఈ చిన్న వీడియో, అంటే లెంతీ వీడియోనే అనుకోండి. బోర్ కొట్టించుంటే ఐఎమ్ వెరీ సారీ. ఎంతో ఇష్టంగా చేసుకున్న పూజ కదండి, అందరూ చూడాలని ఆశతో పెట్టాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరిచ్చే ఒక్క లైకే మా సపోర్ట్ అండి మా ఛానల్కి. ఓకే, మన ఛానల్లో ఆడవాళ్లకు ఉపయోగపడే అన్ని రకాల అంశాలు, పూజా వీడియోలు, వంటల వీడియోలు, ఇక ఆడవాళ్ళకి ఉపయోగపడే ఎన్నో చిట్కాలు, ఇకపోతే తిరుపతిలో ఉన్నటువంటి షాపింగ్ వీడియోలు, అది కూడా మనకు హోల్సేల్ ధరల్లో ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులు దొరుకుతాయి అనే ఇన్ఫర్మేషన్లన్నీ కూడా మన పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ ఛానల్ నుంచి మీరు పొందగలరు. ఎవరికైనా హోల్సేల్ రేట్లలో అన్నీ కూడా బట్టలు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, బ్రాస్ కలెక్షన్స్ కావచ్చు, ఇలా హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయి అనే అంశాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇకపై ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఎంతో ఒక ఉపయోగం, కాస్త 10 నిమిషాలు టైం కేటాయించినందుకు ఈ వీడియో నుంచి మనం ఎంతో కొంత నేర్చుకున్నాము, లేక ఈ వీడియో నుంచి మనకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అన్నట్లు మీకు భావిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి మీకు సులభంగా ఉండడానికి పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ ఛానల్ మీరు టైప్ చేసిన తర్వాత మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి. ప్లేలిస్ట్లో క్లిక్ చేస్తే మీరు కుకింగ్ వీడియోస్ మాత్రమే చూడాలా, లేక పూజా వీడియోస్ మాత్రమే చూడాలా, లేక షాపింగ్ వీడియోస్ మాత్రమే చూడాలా అనుకుని మీకు ఏదైతే మీరు ఇంట్రెస్ట్గా ఎక్కువగా చూస్తుంటారో ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. ఓకే అండి, అందరికీ బిలేటెడ్గా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మీ అందరికీ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు కలగాలని
అందరూ చల్లగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండాలి. ఎప్పుడు నేను కోరుకునే సిద్ధాంతమేనండి ఇది. కేవలం కోరుకోవడమే కాదండి, బలంగా నమ్ముతాను. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఏ గ్రేట్ఫుల్, జాయ్ఫుల్ డే. థ్యాంక్ యూ. బాయ్.